నమాజ్ గురించి నమః ఆజా నమం నమేమం నవేవ నమాజా అని ఋగ్వేదంలో చెప్పబడుతుంది. నమః ఆజా, నమః ప్రణమిల్లుతున్న, ఆజా అష్టభాగాలు అంటే నీకు శ్రద్ధ చేస్తున్నా, ప్రణమిల్లుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నీవు తప్ప ఆరాధ్యుడు లేడు. నమః ఆజా అనేది ఋగ్వేదంలోని పదం నమాజ్. సో ఈ నమాజులు స్థిరపరచాల. మనం నమాజులు స్థిరపరచాలంటే ఏం చేయాలి? అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడండి, ఎప్పుడూ కూడా ఒక జుమ్మా అనగానే బయాన్లు వింటుంటాం, చేస్తుంటాం, కానీ ఒక జుమ్మా రోజు కూడా లేటుగా వస్తున్నాం మేము. ఆ జుమ్మా నమాజ్ అయిపోయి బయటకు పోగానే టోపీలు తీసేసి జోబులో పెట్టుకుంటున్నాం. బయట వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఇతను జుమ్మా నమాజ్కి పోయిస్తున్నాడా, గుడికి పోయిస్తున్నా అని. ఎందుకంటే ఒక ముస్లిం లాగా కనబడదామయ్యా అన్నా కానీ ఆహా అన్న నక్కుబో టోపీ ఏం చేస్తాం? అల్లాహ్ క్షమించుగాక. అందుకే మన యందు విశ్వాసం బలంగా రావాలి. సహాబాల జీవితాల్లో సహాబాలకు ఎవరన్నా అడిగితే క్యా భయ్ ఖైరియత్ క్యా అంటే సహాబాలు ఏమంటారు తెలుసా? ఏడ్చేవాళ్ళు. ఏమని? ఏం ఖైరియత్ ఉన్నాయా? ఒక నమాజులో తక్బీర్ పోయింది, ఒక నమాజులో ఒక రకాత్ అయిపోయింది, నేను ఎలా ఖైరియత్కుంటాను ఏడ్చేవాళ్ళు సహాబాలు. ఒక్క తక్బీర్ పోతే సహాబాలు 3 రోజులు బాధపడేవారు, ఒక రకాత్ పోతే 7 రోజులు బాధపడేవారు సహాబాలు. నమాజ్ ఒక్క తక్బీర్ అల్లాహు అక్బర్ ఈ పోతే 3 రోజులు. చూడండి ఏం ఖైరియత్ అయ్యా, నేనేం బాగున్నానయ్యా అని సహాబాలు ఏడ్చేవాళ్ళు. ఖైరియత్ క్యా అంటే అర్థం ఏందో తెలుసా భయ్? ఖైరియత్ క్యా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని, నమాజులు స్థిరపరుస్తున్నావా, ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా, సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా, ఇది ఖైరియత్ అంటే. మన నమాజులు కూడా రాము. ఖైరియత్ క్యా అంటే అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. खैरियत अंटे दीन में खैरियत है क्या? नमाज में पाबंदी है क्या? అందుకే సహాబాలు ఏడ్చేవాళ్ళు నమాజులు కూర్చున్నప్పుడు. నమాజ్కు ఎంత వాల్యూ ఇచ్చారంటే సహాబాలు. అందుకే నమాజుల గురించి కూడా మీకు హైందవ ధర్మాల్లో కనపడతా ఉంటుంది. తెలుసా భయ్? ఆ విషయం తెలుసా? నమాజ్ గురించి కూడా మీకు హైందవ ధర్మాల్లో కనపడుతూ ఉంటుంది. రామాంజనేయ వాక్యంలో చూడండి, తప్రళయం హాతితం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తాస్యః సాష్టాంగదండ ప్రమాణస్య యోగాతీతం అస్యః. తప్రళయం హాతితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధః, యదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామ్ అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్యః. అర్ధచంద్రుడు ఎలా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా వంపుతారు. దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్యః. సానగ శరీరం, అష్టానగ 8 అంగములనగా భాగాలు, నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలి బటన వేళ్ళు. దీన్ని సజ్దా అన్నారు. 4 యోగాతీతం అస్యః. మనిషి యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులు అవుతారు. మనం చాలామంది చూస్తుంటాం నమాజ్ కాభై అంటే వస్తా అబ్బా మొన్ననే పెద్దమ్మాయి పెళ్లి చేసిన పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి, అబ్ జబ్ ఫ్రీ హోతాం జబ్ ఆతం లో అమీర్ సాబ్ అంటారా లేదా భయ్? చాలామంది అనేమాట. అంటే నీ పిల్లలు పెద్దలు చేసి వాళ్ళకు ప్రయోజకుల్ని చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టినాక వాళ్ళు ప్రయోజకులైన తర్వాత వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళని ఎత్తుకొని ఆడిపించుకుంటూ నీకు నడవలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తిడతా ఉంది, కోడలు కొడతా ఉంది, కొడుకు కస్సు బుస్సు అంటే అప్పుడు అల్లా అని వస్తాం అల్లా ఇంటికి. ఏం భయ్? అవసాన దశలోన అల్లా ఇంటికి వచ్చేది. అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా? మరి కొంతమంది అంటారు మించ నమాజ్ మాఫే బా అబ్బా అబ్బా అబ్బో ఈయన ఎంత పెద్ద భక్తుడో. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నమాజ్ మాఫ్ కాలే. ఇంకా ఈ మనుషులం కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలనే శరీరపట్కాలను కలిగినటువంటి
అంటే కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యార్థ భయానక లోలిత కల్లోలిత పీడిత అతులిత గాత్ర గోత్ర శౌర్య దుర్గ సహేతుకం అనే అష్టాదశ దుర్గుణాలకు నిలయమైన ఈ దేహం నమాజ్ మాఫ్ అంట. ఎవరిని నమ్మిస్తారు సార్? ఉదరం ఉదారస్య నైవేద్యతాయానాం ఇద ధర్మ అపవిత్ర. ఈ కడుపును పోషించుకోవడానికి నిజమైన ధర్మాన్ని అపవిత్రం చేస్తున్నారు. అల్లా ఎలాంటి నమాజ్ ఇష్టపడతారు తెలుసా? నోనోగు మీసాల నూత్న యౌవనమున కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలని అరిషడ్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తల దించుకొని అల్లా ఇంట్లోకి వచ్చి 2 రకాతులు నమాజ్ చేస్తాడే, ఆ నవ్వ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు అల్లా. అందుకే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఈ నవ యువకుల గురించి నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది. ఎలా? ఏ నవ యువకుడైతే మసీదు దగ్గరలో పెట్టుకొని ఇంట్లో నమాజు చేస్తాడో అలాంటి యువకుల ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్ గారు. చూడండి, నమాజ్ చేసే వాళ్ళ ఇల్లే మసీదు వదిలేసి ఇంట్లో చదివితే వాళ్ళ ఇల్లు తగలబెట్టాలని ఉంది అన్నారు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి నమాజు చదవని వాళ్ళ ఇళ్ళ పరిస్థితి ఏంది? ఆలోచించండి భయ్. అప్పుడప్పుడు వస్తాం టైం పాస్కు నమాజ్కి వస్తే ఆ నమాజ్ అల్లాహ్కి ఇష్టం ఉండదు. ఉంటుందా? అల్లాహ్కి ఇష్టం ఉంటుందా? నమాజ్ అనేది పవిత్రంగా చదవాలి. ఎందుకంటే సహాబాలు అదే రకంగా నమాజ్ చేసేవాళ్ళు. వాళ్ళు నమాజులు నిలబడి ఏడ్చేవాళ్ళు, అన్నీ మర్చిపోయేవాళ్ళు, కేవలం అల్లాహ్తో అనుసంధానం చేసుకునేవారు. అందుకే చెప్పా, ఒక తక్బీర్ పోతే 3 రోజులు ఏడ్చేవాళ్ళు, ఒక రకాతు పోతే 7 రోజులు ఏడ్చేవాళ్ళు సహాబాలు. మేము వారానికి ఒకసారి వచ్చి అరగంట ఏడ్చిపోతాం. వారం అంటే ఒక ముసల్మాన్ వారానికి ఒకసారి చదవాలని ఉంది నమాజ్. ఇది కొత్త రూలా? నమాజులు స్థిరపరచండి అంటే రోజుకు 5 పూటల నమాజు చేయాల్సిందే.